Hi, hello everyone. Welcome back to our channel Maha and Mom. Today is the day 2 of Los Angeles trip. ఈరోజు మేము గ్రిఫిత్ అబ్జర్వేటరీకి వచ్చాము. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇదంతా ఒక హిల్ పైన ఉంటుంది. సో ఇక్కడ నుంచి అమేజింగ్ వ్యూ పాయింట్స్ అన్నీ ఉంటాయి. మనకి కిందంతా సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీ అంతా కూడా ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇదంతా కూడా. ఇక్కడ నుంచి మనకి హాలీవుడ్ సైన్ కూడా కనిపిస్తుంది. ఇది ఎల్ఏలో వన్ ఆఫ్ ద పాపులర్ అట్రాక్షన్. చూసారు ఎక్కడి నుంచి సిటీ ఎంత బాగా కనబడుతుందో. సో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా అబ్జర్వేటరీ ఓపెన్ చేయలేదు. ఇక్కడ మనకి బయట ఆర్మిలరీ సండైల్ కూడా ఉంది. ఇది సూర్యుడి కదలికలను బట్టి మనకి సమయాన్ని చూపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే దూరంగా మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన అంతా వైట్గా ఉన్నదంతా స్నో అనమాట. సో వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, స్నో పడుతుంది. చాలా బాగుంది చూడడానికి. సో అబ్జర్వేటరీ ఓపెన్ చేశారు, మేము లోపలికి వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము ప్లానెటోరియం షోస్కి వెళ్ళాము. ఈ అబ్జర్వేటరీకి ఏంటంటే ఎంట్రీ టికెట్ అవన్నీ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే లోపల జరిగే షోస్ ఉంటాయి కదా, ఈ ప్లానెటోరియం షోస్ ఇవన్నిటికి టికెట్స్ ఉంటాయి, మనం కొనుక్కోవాలి. ఈ గ్రిఫిత్ అబ్జర్వేటరీలో స్పెషాలిటీ ఏంటంటే మనం లైవ్స్ అండ్ పిక్చర్స్ని చూడొచ్చు, సన్ని డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. మనకి ఇక్కడ సోలార్ టెలిస్కోప్స్ ఉంటాయి. ఆ సోలార్ టెలిస్కోప్లో నుంచి సన్ని చూడొచ్చు. సన్ని చూస్తున్నప్పుడు మనకి ఆ సన్ సర్ఫేస్ పైన ఉండే చిన్న చిన్న డాట్స్, దాంతోపాటు సన్ చుట్టూ సోలార్ ఫ్లేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు టెలిస్కోప్లోంచి. ఇక్కడ ఒక గదిలో సన్ యొక్క లైవ్ ఇమేజెస్ అన్నిటిని డిస్ప్లే చేసి పెట్టారు. అవన్నీ ఇవే. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇక్కడ మనం నైట్ వరకు ఉండగలిగితే ఈ టెలిస్కోప్లోంచి మనం స్టార్స్ని, ప్లానెట్స్ని కూడా చూడొచ్చు. మేము ఈ అబ్జర్వేటరీలో అన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మూవీ చూద్దామనేసి మూవీ థియేటర్కి వెళ్ళాము. ఈ థియేటర్కి దాదాపుగా 100 years హిస్టరీ ఉంది. ఈ థియేటర్ అనేది లాస్ ఏంజల్స్లోనే ఒక ఐకానిక్ ప్లేస్. దీని పేరు వచ్చేసి TCL చైనీస్ థియేటర్. ఈ TCL చైనీస్ థియేటర్ని 1927లో సిడ్ క్రామెన్ అనే అతను స్టార్ట్ చేశారు. ఈ థియేటర్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే థియేటర్ ముందు ఉన్న కోర్ట్ యార్డ్లో చాలామంది హాలీవుడ్ స్టార్స్ వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ అండ్ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా. ఈ థియేటర్లో చాలా పెద్ద పెద్ద మూవీస్ ప్రీమియర్ షోస్ అన్నీ జరుగుతాయి. మన తెలుగు మూవీ అయిన RRR మూవీ ప్రీమియర్ షో కూడా ఇందులోనే జరిగింది. మీకు ఇక్కడ ఒక ఫుట్పాత్ కనిపిస్తుంది కదా, దానిపైన ఉన్న స్టార్స్పై మనకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. లైక్ సినిమా, మ్యూజిక్ వాటికి సంబంధించిన వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. సో ఈ పాత్ అంతటిని కలిపి వాక్ ఆఫ్ ఫ్రేమ్స్ అంటారు. సో ఇదంతా చూసుకొని మేము
నెక్స్ట్ ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.